ఉద్యోగాలు అడిగితే ఉరికిచ్చి కొడతా ఉన్నారు, కొలువులు అడిగితే లాఠీ చార్జీలు చేస్తున్నారు. దమన కాండ దౌర్జన్య కాండ ఇవాళ హైదరాబాద్లోనే కాదు తెలంగాణలోని ప్రతి పల్లెలో జరుగుతూ ఉన్నది. అశోక్ నగర్ చౌరస్తాలో అందమైన కబుర్లు చెప్పి అవతలబడ్డ రాహుల్ గాంధీ ఇప్పుడు ఎక్కడ అడ్డగాడులు కాస్తున్నావు అని నేను అడుగుతా ఉన్నా. ఎక్కడ ఉన్నావు? కనబడతలేదా మా నిరుద్యోగుల ఆక్రోశం? గల్లీలో నిరుద్యోగి ఆవేదన పడతా ఉన్నాడు. ఢిల్లీలో ఏ గుడ్డి గుర్రాల పనులు దొమ్ముతున్నావు రాహుల్ గాంధీ అని నేను అడుగుతా ఉన్నా. అశోక్ నగర్ చౌరస్తాలో ఇవాళ అభ్యర్థులు శోకిస్తున్నారు, ఏడుస్తున్నారు, వినిపిస్తలేదా? దిల్సుఖ్ నగర్ లో యువత మీద లాఠీలు విరుగుతా ఉన్నాయి, వినిపించడం లేదా? సిటీ సెంట్రల్ లైబ్రరీ మీద దాడులు, ఉస్మానియా క్యాంపస్ లో నిర్బంధాలు, ఆడబిడ్డలను చూడకుండా అనిత మీద ఆస్మా మీద అర్ధరాత్రి కేసులు, అరెస్టులు. ఢిల్లీలో రాజ్యాంగం చేతిలో పట్టుకొని రాహుల్ గాంధీ గారేమో పోజులు, ప్రజాస్వామ్యమని సుద్దపూస కబుర్లు. హైదరాబాద్లో నడిబొడ్డున ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోతుంటే పట్టించుకున్నవాడు లేడు. మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఆయన ఒకటే చేస్తున్నాడు, రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి జాబ్ వచ్చేదాకా ఇడిచిపెట్టడట, పని చేస్తాడట. నిన్ను సీఎం చేసింది యువతకు జాబులు ఇవ్వమనా, లేకపోతే నిరుద్యోగి, రాజకీయ నిరుద్యోగి రాహుల్ గాంధీకి జాబ్ ఇవ్వమనా? ఆలోచించండి. మీకు గుర్తుండాలి, 2023 నవంబర్లో ఆ రోజు ఎన్నికల్లో రాష్ట్ర శాసనసభకి ఎన్నికలు జరిగితే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. ఒక్కసారి ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినారు. ఆ ఫుల్ పేజ్ ఒకసారి చూపెట్టాలని చెప్పి, ఆ స్లైడ్ వేయాలని చెప్పి మా వాళ్ళని కోరుతా ఉన్నాం. ఇది గుర్తుండాలి మీకు. కాంగ్రెస్ వాళ్ళు నవంబర్ 2023లో వేసిన జాబ్ క్యాలెండర్ అన్ని పత్రికల్లో అవినీతి సొమ్ముతో ఫస్ట్ పేజీలో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్. ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి? 2 లక్షల ఉద్యోగాలు మొట్టమొదటి సంవత్సరంలోనే భర్తీ చేస్తామని చెప్పారు. ఆ రోజు ఏమన్నారు? ఓటు కొట్టు, జాబు పట్టు అని బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఏమన్నారు? ఒక్క ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు, డిసెంబర్ 2024 కల్లా 2 లక్షల కొలువులు ఇస్తామని చెప్పారు. ఇవాళ జాబులు లేవు, జవాబులు లేవు, ఉద్యోగాలు లేవు, ఉలుకు లేదు, పలుకు లేదు. తెలుగు క్యాలెండర్ మారింది, ఇంగ్లీష్ క్యాలెండర్ మారింది, జాబ్ క్యాలెండర్ మాత్రం పత్తా లేదు. ఇంకా ఘోరం ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా, పవిత్రమైన సభ అసెంబ్లీ అంటే, అసెంబ్లీ సాక్షిగా శాసనసభలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కూడా ఒక చిత్తు కాగితం కింద కూడా పనిచేయడానికి ఇలా అర్హత లేదు. ఆ కాగితానికి జాబులు నింపట్లేదు. రాహుల్ గాంధీ జేబులు మాత్రం జోరుగా నింపుతున్నారు. అన్నదమ్ముల అల్మారాలు నింపుతున్నాడు రేవంత్ రెడ్డి, బినామీల బీరువాలు నింపుతున్నాడు. జాబ్ క్యాలెండర్కు మాత్రం నై, స్కామ్ క్యాలెండర్కు మాత్రం సై. ఇది కనబడుతున్న పరిస్థితి. ఒక్క మాట ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు, నేను ఒకటే కోరుతా ఉన్నా, మనం గనక చరిత్రను మర్చిపోతే భవిష్యత్ తరాలు మనం క్షమించవు. ఎందుకంటే చరిత్ర అనేది ఒక ముఖ్యమైన సబ్జెక్టు. తెలుసుకోకపోతే మనం కూడా గజనీలు అయిపోతాం. అందుకే నేను మిమ్మల్ని అనేది, చరిత్రలు, పురాణాలు, ఇతిహాసాలు చదువుకోవాలి. చదువుకోకపోతే దుర్యోధనులు, దుశ్శాసనులే తిరిగి వచ్చి మేమే పాండవులం అని చెప్పి నాకు చెప్పుకుంటారు. ఎవడైతే తెలంగాణ ఉద్యమంలో మనల్ని చావగొట్టిండో, ఎవడైతే మన రక్తం కళ్ళ చూసిండో వాడే మళ్ళీ పంచి డైలాగులు కొట్టి పంగనామాలు పెట్టి మళ్ళీ ఓట్లు వేయించుకొని పోతారు. అందుకే మన కొలువులు కొల్లగొట్టిన పార్టీ, మన పిల్లలను కాల్చి చంపిన పార్టీ కొత్త వేషం కట్టి కొత్త హామీలు ఇచ్చి ఆ రోజు వస్తే అమాయకంగా నమ్మి ఆగమైపోయింది తెలంగాణ యువత. 1952లో 1969లో తెలంగాణ యువత గుండెల్లో గుణపాలు దింపిందే కాంగ్రెస్ అనే దిక్కుమాలిన పార్టీ, ఇందిరమ్మ రాజ్యం. ఈ దుష్ట కాంగ్రెస్ మీదనే కదా ఆ రోజు మలిదశ పోరాటంలో కూడా మన యువతరం కొట్లాడింది. వేల మందిని బలి తీసుకున్న ఖూనీకోర్లు వీళ్ళే కదా. అందుకే ఈ మధ్యన ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు మీరంతా వింటా ఉన్నారు. ఈ రక్త పిశాచి కాంగ్రెస్ ఇంకా వాళ్ళ రక్తదాహం తీరలేదు. తెలంగాణ నెత్తురు రుచిమరిగిన పులి కాంగ్రెస్ ఇంకా కావాలని అడుగుతున్నది. మన రక్తం పంట పొలాల మీద చల్లాలని చెప్పి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి అనే ఓ చిల్లరగాడు. నేను ఒకటే అంటా ఉన్నా, ఈ కాంగ్రెస్ డిక్లరేషన్లు, రైతు డిక్లరేషన్ కావచ్చు, యూత్ డిక్లరేషన్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా డిక్లరేషన్లు కావచ్చు, ప్రపంచ చరిత్రలోనే అతి పెద్ద మోసం అంటూ ఏదన్నా ఉందంటే కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టో అని చెప్పక తప్పదు. మీరంతా చదువుకున్న పిల్లలు, విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు. ఉస్మానియాలో, కాకతీయ నుంచి వచ్చిన పిల్లలతో నా ప్రార్థన, మంచి పిహెచ్డి థీసిస్ తయారు చేయండి. ఓటు కోసం కోటి మోసాలు, కాంగ్రెస్ నాటకాలు అనే ఒక థీసిస్ చేయండి. అందరూ కూడా దేశమంతా కూడా తెలిసి రావాలి. ఎంత విచిత్రం అంటే
ఈ మధ్యన కొన్ని మాటలు వింటుంటే నాకే నవ్వు వస్తున్నది. రేవంత్ రెడ్డి ఈ మధ్యన కొన్ని వేదికల మీద